హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజైతే మనం కందుకూరులో ఉన్న మస్తాన్ మిలిటరీ పరోటా హోటల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడైతే సూపర్ గా ఉంటదంట పరోటా అంటేనే మస్తాన్ హోటల్ అంటేనే పరోటా అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని అడిగి తెలుసుకుందాం. ఇదైతే 1994 లో స్థాపించడం అయితే జరుగుతుంది. అంటే 30 సంవత్సరాల చరిత్ర కలిగిన మస్తాన్ పరోటా హోటల్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉండేదో ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని అడిగి తెలుసుకుందాం. అదే విధంగా 30 సంవత్సరాల నుంచి పెట్టారు కదా, సో దీనికంటే ఒక చరిత్ర కూడా ఏర్పడింది. ఇక్కడ ఉన్న యజమాని కూడా అడిగి తెలుసుకుందాం రండి. మన ముందైతే కస్టమర్స్ ఉన్నారు. సో టేస్ట్ ఎలా ఉందో కస్టమర్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, సో ఇక్కడ ఏం తినడానికి వచ్చారు సార్? పరోటా అంటే బాగా ఫేమస్. మీకు ఏది ఎక్కువ ఇష్టం? ఇక్కడ పరోటా ఇష్టం. ఓకే, డైలీ వస్తారా? డైలీ వస్తాం. చూసారా, డైలీ వస్తారంట పరోటా తినడానికి. సార్ ఎక్కడ సార్ మీ ఇల్లు? టౌన్. డైలీ ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తారు. చెప్పండి. మీరు టిఫిన్ ఎక్కువ ఎక్కడ తింటారు సార్? ఇక్కడే మేడం. సో ఏ టిఫిన్ ఎక్కువ తింటారు? పరోటా మేడం. పరోటా కోసం ఇక్కడికి వస్తారా? అవును మేడం. సో టేస్ట్ ఎలా ఉంటది? బాగుంటుంది మేడం. పెద్దనా టేస్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. ఎక్కువ ఏం తింటారు ఇక్కడ? ఎక్కువ ఇదే పరోటా తింటాము, దోశ తింటాము, పుస్కా తింటాము. అవి మామూలు బాగుంది. థ్యాంక్ యూ పెద్దనా. టేస్ట్ ఎలా ఉంది? బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఎక్కువ ఏం తింటారు? ఇక్కడ రాగి సంగటి బాగా ఫేమస్ గా ఉంటది. రాగి సంగటి కూడా పరోటాతో పాటు రాగి సంగటి కూడా బాగా ఫేమస్. దోశ బాగుంటది. సో ఇక్కడ ఏంటంటే మనకి దోశలో కూడా శార్వా ఇస్తారు, చికెన్ కర్రీ, చికెన్ శార్వా ఇస్తారు. అది బెనిఫిట్ అయ్యింది. సో దానివల్ల ఎక్కువ వీళ్ళని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. దోశలోకి ఆ కర్రీ ఇవ్వడం మామూలుగా మనం ఎక్కడో హైదరాబాద్ లో, విజయవాడలో, ఒంగోలు అలాంటి పెద్ద పెద్ద టౌన్ లో చూస్తూ ఉంటాం. బట్ ఇలాంటి చిన్న టౌన్ లో ఇలా పెట్టడం వీళ్ళకి కొత్తగా అనిపించింది. సో అందుకేనేమో వీళ్ళు ఎక్కువ ఇలా తినడానికి వస్తున్నారు. ఎలా ఉంది? బాగుందండి. ఎక్కువ ఏం తింటారు? పరోటా ఎక్కువ తింటాం. పరోటా ఎక్కువ. రోజు వస్తారా? రోజు డైలీ ఏం తింటారు? డైలీ పరోటా. అసలు మామూలుగా ఒక రోజు 2 రోజులు తినడానికే చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడైతే ఈ బ్రదర్ అయితే డైలీ పరోటా తినడానికి అయితే ఈ మస్తాన్ హోటల్ కే వస్తారంట. పెద్దైన టేస్ట్ ఎలా ఉంది? బానే. సో రోజు తింటారు ఇక్కడే? ఎప్పుడైనా వారానికి ఒకసారి వస్తున్నాను. బానే వస్తారు. డైలీ వస్తారు. ఏం ఎక్కువ తింటారు? పరోటా తింటారు. సో ఎప్పుడు వచ్చినా ఇక్కడికి పరోటానే తింటారంట ఈసారి వాళ్ళైతే. సో ఇంకా అడుగుతాం రండి. సార్ నమస్తే సార్. మీరు ఎక్కువ ఏం తింటారు? దోశ తింటాం. సో టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ సూపర్ గా ఉంది. ఈసారి చూసేస్తే ఇంత ఎర్లీ మార్నింగ్ పులావ్ అయితే తింటున్నారు. ఒకసారి అడుగుదాం. హాయ్ సార్. సో ఇంత ఎర్లీ మార్నింగ్ పులావ్ తినడానికి కారణం ఏంటి సార్? డైటింగ్. పలావ్ డైట్ చాలా మంచిది. ఒకసారి తిన్నామంటే సాయంత్రం దాకా తినక్కర్లేదు. సో ఇక్కడ డైలీ తింటారా? 2 రోజులు సార్. ఏ ప్లేస్ కి ఎక్కువ వెళ్తారు? ఇక్కడికి. పులావ్ మార్నింగ్ తింటే డైటింగ్ అంటే ఈవినింగ్ వరకు తినాల్సిన అవసరమే లేదంట. సో ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా పులావ్ పెట్టడం చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ సార్. చెప్పండి. టేస్ట్ ఎలా ఉంది? బాగుంటుంది. మేము డైలీ ఏడే తినేది. ఏం ఎక్కువ తింటారు సార్? దోశ తింటాం. దోశ తినడానికి కారణం ఏంటి సార్? అన్ని షాపులు ఉంటాయి కదా, చిన్న షాపులు ఉంటాయి, పెద్ద షాపులు ఉంటాయి. ఇప్పటి నుంచి కాదు, 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఖాతా. వాళ్ళు హోటల్ 2-3 దిక్కులు మార్చినా ఇక్కడే తింటాం మేము. సో సార్ వాళ్ళు అయితే 2-3 దిక్కుల హోటల్స్ చేంజ్ చేసినా కూడా వాళ్ళు మాత్రం ఎక్కడ మస్తాన్ హోటల్ ఉందో కనుక్కోనల్లా వెళ్ళి తింటారంట. సో సూపర్. శివనాగరాజ్ అండి. ఇక్కడ ఏం తినడానికి వస్తారు సార్ ఎక్కువ? సో ఇంత ఎర్లీ మార్నింగ్ పుష్క తినడానికి వస్తారా సార్? మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఏదో దోశ ఏం తినాలి, ఇడ్లీ తినాలి అనుకుంటాం. మీరు ఏంటి సార్ కొంచెం స్పెషల్ గా పుష్కానే తింటున్నారు? కుస్కా స్పెషల్ గా అండి. డైలీ వస్తారా? లేదండి, మాది భద్రాచలం. ఇక్కడికి వారంలో 2-3 టైమ్స్ వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తాం. ఓన్లీ పుష్కానే తింటారు ఇక్కడ? ఏదైనా బాగుంటదండి, కుష్కా మాత్రం కంపల్సరీ. అసలు చూడండి, ఇంత ఎర్లీ మార్నింగ్ పుష్కా తింటున్నారు అనేది చాలా గ్రేట్. సో అంటే మామూలుగా ఇవి మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం, ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అట్లా అదే ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అలా చూస్తుంటాం కదా. ఇక్కడ ఇంత ఎర్లీ మార్నింగ్ పుష్కా పెట్టడం ఎలా అనిపిస్తుంది? బాగా బాగుంది మేడం, మాకు చాలా ఇష్టం పుష్కా అంటే. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చి తింటాం. మాది భద్రాచలం. ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తిని వెళ్తాం మేము. అండ్ మేము మొక్కలు తీసుకొని వస్తాం. ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీ వచ్చి వెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉంది? బానే ఉంది మేడం. ఎక్కువ ఏం తింటారు? ఇక్కడ పరోటా ఎక్కువ పరోటే పుష్క బాగానే ఉంటుంది. డైలీ ఇక్కడికి వస్తారా? డైలీ మార్నింగ్ వస్తాం మేడం. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుంది వస్తాం మేడం మేము డైలీ.
డైలీ ఇక్కడ కూర్చుంటాం డైలీ. ఏమి ఎక్కువ తింటారు ఇక్కడ? పొరోటా దోశ పరోటా తెలుసా? బాగా టేస్ట్ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ టేస్ట్ ఎలా ఉంది? ఎక్కువ ఏం తింటారు? పొరోటా. పరోటా. థ్యాంక్ యూ సార్. టేస్ట్ ఎలా ఉంది? సూపర్. ఎక్కువ ఏం లైక్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ పరోటా ఎక్కువ తింటాం. ఓకే. దోశ కూడా చాలా బాగుంటుంది. సారీ దాదాపు 2-3 బ్రాంచెస్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా కేటాయించుకున్నాడు. వాళ్ళ పరోటా హోటల్ ఉంది కదా, అది సార్దే. అలాంటి పుష్క హోటల్ ఉంది, అది కూడా మస్తాన్ అన్నదే. సో ఒక్కటే అంతమంది మెయింటైన్ చేయలేక అతను కూడా వయసు అయిపోతుంది పాపం. అతను దాదాపు 30 సంవత్సరాల నుంచి నాకు కూడా బాగా పరిచయం. 10 సంవత్సరాల నుంచి అయితే నాకు పరిచయం. జనాలు అనుకుంటున్న వాళ్ళు పరోటా మస్తాన్ అని అంటే బాగా ఫేమస్. బాగా ఈరోజు మాకు ఇంకా అందరూ 50 రూపాయలు 60 రూపాయలు ఉంది. ఈరోజు చాలా తక్కువగా 40 రూపాయలకే ఇస్తున్నాడు. 40 రూపాయలకి ఇవ్వటం పైపెచ్చి ఎక్కడా కూడా ఒక పీసెస్ కూడా ఏ పరోటా హోటల్కి వెళ్ళండి, మస్తాన్ హోటల్ కాడికి వస్తే మాత్రం ఒక పరోటా తింటే 2 ముక్కలు ఫ్రీ. ఇంకా ఏ హోటల్లో కూడా ఎక్కడైనా కానీ మీరే చూడండి. నేను నిజం చెప్తున్నా, అతని గురించి నా మీద ప్రేమ కదా. నాది ఒక టీ స్టాల్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి వదిలేసి అక్కడే పోకుండా ఇంకొక దిక్కకి పోకుండా మీరే ఎక్కడైనా అడగండి కావాలంటే. ఈ హోటల్లో పని తినేవాళ్ళని కానీ 2 పీసెస్ మాత్రం చికెన్ 300 అయినప్పుడు కూడా 2 ముక్కలు ఇవ్వగలుగుతాడు ఆయన. ఇంకెవ్వడు ఇవ్వలేడు. అంత కాన్ఫిడెన్స్గా మేము అందుకే ఇక్కడికి వస్తున్నాం అంటే ఆయన కొంచెం డెడికేట్ మనిషి కూడా. చూసి చూడటం వదిలేయడం, అక్కడ వీళ్ళు కస్టమర్లు కూడా అందరూ బాగా ఇక్కడ రావటం అట్రాక్ట్ చేస్తాం. ఫ్రెష్గా చికెన్ మాత్రం ఏ రోజైనా 400 అయిన కేజీ అయినా 2 ముక్కలు మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. పరోటా తినడానికి కేవలం చికెన్ కోసమే వస్తాం మేము, పరోటా తినడానికి కాదు. ఆ చికెన్ మసాలా కోసం తినడానికే వస్తాం కానీ అస్సలు మాత్రం ఎందుకంటే వస్తున్నారంటే ఆ 2 ముక్కలు వేసేవాళ్ళు లేరు ఇక్కడ. ఈ రోజు చికెన్ కాస్ట్ ఎంత? 300. 2 ముక్కలు ఎవరైనా వేస్తున్నారా? 40 రూపాయలకు 2 ముక్కలు చికెన్ ఇచ్చి గ్రేవీ ఇచ్చి మసాలా ఇచ్చి చేయాలంటే చాలా కష్టం మేడం. అది ఓకే. సో ఇక్కడ చూసారా, ఇప్పుడే మనకి ఇంకో సీక్రెట్ కూడా తెలిసింది. ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సార్ మెయింటైన్ చేయలేక వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం ఇంకో ఎక్కడైనా పరోటా తినడానికి వెళ్తే ఒక్కసారి వాళ్ళు ఒక చికెన్ ముక్క ఇస్తారు, కానీ ఇక్కడ 2 ముక్కలు ఇస్తారు. ఒక ముక్క కూడా ఇవ్వరండి, ఓన్లీ పులుసు ఇస్తారు. తింటే తినడం లేకపోతే లేదు. సారా మాత్రమే ఇస్తారు. ఇక్కడ మాత్రం అతను నాకొక్కడికి వేయడు, ప్రతి ఒక్కరికి 2 ముక్కలు. 400 కేజీ అయినప్పుడు కూడా చికెన్ కాస్ట్ 2 ముక్కలు వేసి పంపిస్తాడు. కావాలంటే మీరు తినే వాళ్ళు అడగండి. ఓకే, అసలు చూడండి కస్టమర్స్ ని ఎంత అట్రాక్ట్ చేస్తున్నారు ఈ సార్ వాళ్ళు. సో టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది అసలు. సో ఎక్కువ మేము పరోటా కన్నా ఈ శార్వా తినడానికి ఎక్కువ వస్తామని చెప్తున్నారు. సో అదే నేను ఇక్కడ ఉన్న సీక్రెట్. మన ముందైతే ఈ పరోటా ఓనర్ అయితే ఉన్నారు. హాయ్ సార్. ఏంటి సార్ ఇంత మంది ఇంత కస్టమర్స్ ఏం చెప్తున్నారు అంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది, పరోటా ఇంత బాగుంది అని. సార్ సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ ఏం లేదమ్మా, ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కాబట్టి సీక్రెట్. సార్ వారసత్వంగా వస్తుందా లేకపోతే మీరే స్టార్ట్ చేశారా సార్? నేనే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. అలానే కంటిన్యూ చేస్తున్నారు లేకపోతే రేపు ఫ్యూచర్ లో కూడా మీ పిల్లలు కంటిన్యూ చేస్తారా? లేదమ్మా, నా వరకే. రేపు మీ అబ్బాయిలు మీరు అయిపోయిన తర్వాత మీ అబ్బాయిలు కంటిన్యూ చేస్తారా ఇలానే తీసేస్తారా? నా తర్వాత ఇంకేముండదు, అంతే మీ వరకు. నా వరకే. ఎవరన్నా మస్తాన్ సార్ ఉన్నప్పుడు వచ్చి మాత్రమే తినండి, తర్వాత అయితే అస్సలు కుదరదు మనకి. ఓకేనా? ఎలా సార్ ఇలా అసలు కస్టమర్స్ ఇంత ఆకర్షించారు? సో పరోటా అంటే అందరు ఇక్కడే అంటున్నారు సార్. ఇక్కడ నా ఇదిలో మా అల్లుడు ఉన్నాడు కదా అక్కడ ఆల్ మదీనా, అది నేను నేర్పించిందేగా. అది ఆయన అక్కడ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన మొదలు. మా అబ్బాయి అయితే చేయడు ఇది. ఫస్ట్ నుంచి ఈ ప్లేస్ లోనే పెట్టారా? ఇది కాదు, అది ఎదురుగా. ఓకే, ప్లేసెస్ మార్చారు కానీ 30 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. ఇలానే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదా, అప్పుడు ఇంకా బాగుంది కదా, జనాలు అసలు సందుండేదిలే. వంట బాగా చేయడం ఇష్టం ఏంటి సార్ మీకు? వంట పెళ్లిళ్ళు వంట కూడా చేస్తాను సార్. మాల్ చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ పలావ్ అయితే చేయరు సార్ మన కందుకూరులో, బట్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పలావ్ చేయడం అనేది కొంచెం కొత్తగా ఉంది. సో అందుకే మీ జనాల్ని బాగా అట్రాక్ట్ చేశారు. వస్తాను సార్. మీ పుష్కాకి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదమ్మా, మామూలే ఒకటి. కాకపోతే అదొక అలవాటు వాళ్ళకి, చెయ్యి ఆటము అంతే. అంతా ఒకటే, అన్ని దిక్కలే ఒకటి. కానీ అంటే మీ దగ్గరికి ఎందుకు ఎక్కువ దోశ తినడానికి వస్తున్నారు, పరోటా తినడానికి వస్తున్నారు? సీక్రెట్ ఏంటి సార్? మసాలా కదమ్మా, మసాలాలోనే ఉంది సీక్రెట్ అంతా. దోశలోకి షేర్వా చట్నీ 2 ఇస్తాం కాబట్టి మసాలా ఎక్కువగా ఇష్టం కాబట్టి బాగా ఫేమస్ గా ఉంటుంది వాళ్ళకి. అందుకనే చేస్తారు. మొత్తం వంట మేమే తయారు చేస్తాం, నేనే చేస్తాను. మసాలాలు కానీ చట్నీలు కానీ మొత్తం నేనే తయారు చేస్తాను.
అయిపోయింది. సో సార్ ఏమంటున్నారంటే మా దగ్గర ఎందుకంటే జనాలు ఎక్కువ అట్రాక్ట్ చేసేది, సో మేము దోశలో చట్నీతో పాటు అది చికెన్ సర్వా కూడా వేస్తాం, దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు, అందుకే మా దగ్గరికి ఎక్కువ వస్తారు. సో ఇంత ఎర్లీ మార్నింగ్ చికెన్ ఫ్రై, చికెన్ సర్వా, పరోటాలోకి ఇలాంటివి ఎవరు ఎక్కువ చేయలేదు. మామూలుగా పరోటా వరకే చూస్తుంటాం, పుష్క తక్కువ. బట్ ఇక్కడ మస్తాను పరోటా షాప్ లో ఏంటంటే పుష్కాని ఎక్కువ అట్రాక్ట్ చేశారు సార్ వాళ్ళు. సార్ ఈ మసాలా మీరే తయారు చేస్తారు లేదా బయట నుంచి తీసుకొస్తారా? నేనే తయారు చేస్తాను, మా సొంతంగా నేనే తయారు చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా నేనే తయారు చేస్తాను. ఓకే, ఇదే అన్నమాట సీక్రెట్. ఫస్ట్ నుంచి కూడా అంతే. మీ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి? పరోటా ఎంత సార్? పరోటా 40 రూపాయలు. 40 పరోటా, ప్లేట్ పరోటా 40. దోశ సార్? దోశ 35. ప్లేట్ పుష్క 60 రూపాయలు. చికెన్ ఫ్రై? చికెన్ ఫ్రై 70 రూపాయలు ఆపు. ప్లేట్ అయితే 140 రూపాయలు. ఆపు పుష్క అయితే? ఆపు పుష్క అయితే 35 రూపాయలు. ఓ, సో ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ సార్? ఇది పామూరు బస్ స్టాండ్. ఓకే, కందుకూరులో పామూరు బస్ స్టాండ్ అండి, బాబు దంత వైద్యశాల పక్కన, రాజ్ మహల్ పక్కనే అండి. సో మస్తాన్ పరోటా హోటల్ అయితే ఇక్కడ ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది, ఎవరైనా వచ్చి తినేసేయచ్చు. సో మా దగ్గర అయితే ఏమైనా సూపర్ 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 గా ఉంటాయి. మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాగా మేము వంట చేస్తామని చెప్పి మన మస్తాన్ సార్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.